హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను ఇక్కడ పల్లీలు వేపాలి కానీ మర్చిపోయాను. అందుకనేసి పల్లీలు వేపడం కోసం ఇప్పుడు పోపు అంతా తీసేసి మళ్ళీ పల్లీలు యాడ్ చేస్తున్నా. తప్పదు, మన వంటలు ఇవన్నీ నార్మల్లే. ఫస్ట్ ఇవ్వాల్సింది వేయకుండా తర్వాత ఏముంటుందో అది వేసేస్తాను. తర్వాత అయ్యో ఇది మర్చిపోయానే అనేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాను. ఈ చట్నీ చేసేటప్పటికి మనం దోశ కూడా వేసుకుందాం, బాగుంటుంది కదా. అందుకనేసి ఇడ్లీ దోశ వేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేయాలి, తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇడ్లీ పిండితో దోశ వేయాలి. మీ అందరికీ వచ్చు కదా ఇడ్లీ దోశ, సేమ్ అదే స్టైల్లో. ఈలోపు చింతపండు నానబెడితే ఇది చట్నీలోకి పనిచేస్తుంది. అందుకనేసి వాటర్ పోసి చింతపండు నానబెడుతున్నా.
ఇడ్లీ పిండి దోశ నేనైతే బాగా వేస్తాను. దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ఇడ్లీ పిండితో దోశ వేసాక దానిపైన మనం ఏదైనా సరే మూత పెడితే దోశ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ దోశ అవ్వేటప్పటికి మన చట్నీకి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చింతపండు కూడా నానిపోయినట్టే. ఈసారి మనం మిక్సీ పట్టేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది చాలా వేడిగా ఉంది, ఇది చల్లారాలి. దీన్ని కొంచెం ఫ్యాన్ దగ్గర పెడితే అప్పుడు చల్లారిపోతుంది. ఫ్యాన్ దగ్గర తీసుకొచ్చి చల్లారి పెట్టాను. ఇది చల్లారిపోయింది. అయ్యో, అక్కడ వేసిన దోశ ఏమైపోయిందో ఏంటో అనే టెన్షన్ ఎక్కువ ఉంది నాకు. సర్లే, దోశ దగ్గరికి వచ్చి చూస్తే ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని తిరిగేసి చూద్దాం. వావ్, సూపర్! చాలు, ఈ కలర్ వచ్చినప్పుడు మనం దోశ తిరిగేస్తే సరిపోతుంది. ఇదైతే రెడీ అయిపోతుంది. ఇంకా చట్నీ రెడీ అవ్వాలి. కొత్తిమీర చట్నీలో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అది మన ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఇష్టం, అందుకనే యాడ్ చేస్తున్నా. అంతే, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర చట్నీ రెడీ. మీరు కూడా ఇలా దోశ కొత్తిమీర చట్నీ కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి దోశ కొత్తిమీర చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసినందుకు.